తాపీ రంగంలో అద్భుతమైన నిర్మాణాలను చేపట్టి అబ్బురపరుస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని తాపీ మేస్త్రీలు. వినూత్నంగా ఆలోచించి రూపొందించిన కట్టడాలతో స్థానికుల మదిని కట్టిపడేస్తున్నారు. తాపీ రంగంలో నూతన వరవడికి శ్రీకారం చుడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రాష్ట్రానికి సరిహద్దుగా ఉంటుంది. పట్టణానికి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ప్రజలు వేల సంఖ్యలో నిత్యం వస్తూ ఉంటారు. ఇక్కడ పనిచేసే తాపీ మేస్త్రీలు ఎక్కువే. పేరుకే కాదు, విభిన్న రీతుల్లో ఆకృతులను చేపట్టి తమదైన ముద్ర వేస్తుంటారు. ఇదే నేపథ్యంలో పట్టణంలోని పలు కాలనీల్లో ఇళ్లపై కారు, హెలికాప్టర్ సహా చైనాలోని నిర్మాణ ఆకృతులను పోలిన నీటి ట్యాంకులను నిర్మించి చూపర్లను ఆకట్టుకుంటున్నారు. నిజమైన కారు ఇంటిపైకి ఎలా ఎక్కింది, ఇంత చిన్న స్థలంలో హెలికాప్టర్ ఎలా దిగిందనే సందేహం స్థానికుల్లో కలిగేలా అబ్బురపరిచేలా నిర్మాణాలు చేపడుతున్నారు. జహీరాబాద్లోని బసవనగర్ కాలనీ, దత్తగిరి కాలనీల్లో ఈ వినూత్న ఆవిష్కరణలు దర్శనమిస్తున్నాయి. తమ ఇంటికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనే ఆలోచనతో ఈ కళాఖండాలను లక్షలు ఖర్చు చేసి మరీ యజమానులు విభిన్నంగా నిర్మించుకున్నారు. అందరిలో ప్రత్యేకంగా ఉండాలన్న ఆలోచనే కాక ల్యాండ్ మార్కును సైతం చూపడానికి దోహదపడుతుందని వారు విశ్వసిస్తున్నారు. ఒక్కో నిర్మాణానికి దాదాపు నెల రోజులు వెచ్చించినట్లు తాపీ మేస్త్రీలు చెబుతున్నారు. కళ్లకు తగిన ఫలితం లభించడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ ఏటికి ఆ ఏడు రంగులు వేస్తూ వాటి అందాన్ని కాపాడుతున్నారు. విభిన్న ఆకృతుల్లో నిర్మాణాలు చేపట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఇక్కడి తాపీ మేస్త్రీలు. సరికొత్త కట్టడాలతో స్థానికుల మదిని కట్టిపడేస్తున్నారు. మట్టిలో మాణిక్యాలు అనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.